నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఫిబ్రవరి 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా. అదే రోజున ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు. గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధినేత. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు డీఎస్ఓలు, డీఎంలు సిద్ధంగా ఉండాలి. సివిల్ సప్లై జిల్లా అధికారులకు ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వన్ టౌన్ సామానంగం చౌక్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. యువత దేశభక్తి పెంపొందించుకుని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పలువురు వక్తల పిలుపు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహించాలని భావించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజున ఢిల్లీ వెళుతున్నారు. రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు కూడా ఉన్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దాంతో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కేబినెట్ భేటీ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీన స్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ రోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస ధర రాలేదు. ప్రతి ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకునే పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈ రోజు
ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతా ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా తగ్గించిన పరిస్థితులలో ఈ రోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. వంశీ చంద్రబాబు భువనమ్మలని తిడితే జగన్ పైశాచిక ఆనందం పొందాడని, అధికార మతంతో వాగిన వారంతా జైలుకు వెళ్లక తప్పదని టీడీపీ నేత బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. అలాంటి వారిని సమర్థిస్తున్న జగన్ కూడా రానున్న ఎన్నికల్లో పులివెందులలో ఓటమి పాలవుతారని స్పష్టం చేశారు. విజయవాడలో అల్లరిముక్కలతో గొడవలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడన్నారు. ఒక పథకం ప్రకారం కిరాయి ముక్కలను విజయవాడ తీసుకొచ్చాడని పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికెక్కడ నివారించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని చెడగొట్టడమే లక్ష్యంతో జగన్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదీస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయటపెట్టాయన్నారు. వంశీని పరామర్శించిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలాడని, ఈసారి పులివెందులలో కూడా జగన్ ఓటమి పాలవడం ఖాయమని అన్నారు. వంశీ, నాని వ్యాఖ్యల వల్లే వైసీపీ నష్టం జరిగిందని ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు అని అన్నారు. పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఊడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు ఊడదీస్తాడట. ఇది వంశీని ఏళ్ళని లోపడేసినందుకు. అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా అని మీనిమేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా. తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారని ఒక టాక్ వచ్చిందో దాన్ని చూసి మళ్ళీ నిన్న వంశీని కలవడం మొదలుపెట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసావు, వల్లభనేని వంశీ కలిసావు. సరే, నేను నందిగామ సురేష్ మంచాడని చెప్పను. నందిగామ సురేష్ ఒక దళితుడు. ఆ దళితుడు 4 నెలలు జైల్లో ఉన్నాడు. ఎందుకు కలవలా నువ్వు? దళితుల మీద నువ్వు ప్రేమ లేదు, దళిత వ్యతిరేకివి. అలాగే ఇవాళ వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడు, ఎవరిని బెదిరించాడు? ఒక దళితుడిని. అంటే దళితుల్ని బెదిరించి దళితుల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద నువ్వు వెళ్ళి పరామర్శించడం ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందిస్తున్న సేవల్లో లోపాలు గుర్తిస్తూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు డిఎస్ఓలు, డిఎంలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్లో మంత్రి అధ్యక్షతన బుధవారం ఉదయం సివిల్ సప్లై జిల్లా అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అధికారులతో
అందరిలో కలిసి టీమ్ స్పిరిట్ తో పనిచేద్దామని పిలుపునిచ్చారు. అలాగే ప్రజలకు జవాబుదారీతనం పెంచే విధంగా పనిచేయాలని, ఇక్కడ సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రెండూ కలిసి ఒకే నిర్ణయంతో ముందుకు సాగాలని సూచించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడి మెరుగ్గా పనిచేయడం, తద్వారా అంతిమంగా వ్యవస్థ నిలబడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించిన తర్వాత మిల్లర్లకు వద్దు, ప్రభుత్వానికి ధాన్యం అమ్ముతామనే పరిస్థితి రైతుల నుంచి వచ్చిందన్నారు. ధాన్యం సేకరణలో 30,000 లారీల ద్వారా 37,000 మంది హమాలీలు ధాన్యం సేకరణలో పాల్గొన్నారని తెలిపారు. టెక్నాలజీ వాడకంతో తొలిసారిగా 7337359375 నంబర్కు హాయ్ అని వాట్సాప్ చేయడం ద్వారా ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని ప్రభుత్వ వైపు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. విజయవాడ సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ ఇమాం మౌజంల గౌరవ వేతనాల కోసం 45 కోట్ల రూపాయలు విడుదల చేసి మసీదులో పనిచేస్తున్న 5,000 మందికి 6 నెలల గౌరవ వేతనం అందించనున్న సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ముస్లిం మైనారిటీ పెద్దలతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలుకు చర్యలు చేపడుతూ మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. బహిరంగ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశంతో మిర్చికి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల మిర్చి ఎగుమతులు చాలా తగ్గిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గిందన్నారు. కానీ ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగా లేకపోవడం వల్ల మళ్లీ ఆ దేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటి వరకు మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని మంత్రి తెలిపారు. లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి, మొక్కజొన్న, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు మారడం వల్ల ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందన్నారు. 70% మంది బతుకుతున్నటువంటి శాఖలు, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని 5 సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో 60-70% మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు. అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు. 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం. ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం. 5 సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటి శాఖలో
సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్కరికి ఒక్క సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి ఒక్క కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను. 5 సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టక మీద పెట్టావు. 2014-19లో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. 5 సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా అంటే ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు. ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు, స్ప్రింక్లరు, ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు. అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ మీద, స్ప్రింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు. ఒక్కరికైనా నువ్వు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో యువత దేశభక్తి పెంపొందించుకొని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షణకు తన జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. చావా సినిమాను అందరూ చూడాలని వారు సూచించారు. శివాజీ జయంతి బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ భండారి ఆధ్వర్యంలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 1 టౌన్ సామరంగం చౌక్ లో జరిగిన ఈ వేడుకల్లో సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి శ్రీధర్, బీజేపీ నాయకుడు పొట్టి శ్రీహరి, జనసేన నాయకుడు గౌరీశంకర్ తదితరులు పాల్గొని శివాజీ చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిందూ సమాజ స్థాపనకు విశిష్ట కృషి చేశారన్నారు. దేశభక్తి, సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షణ కోసం శివాజీ చేసిన త్యాగాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. శివాజీ మనుమని చరిత్రతో కూడిన చావా సినిమాని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని వారు పిలుపునిచ్చారు. శ్రీధర్ గారు వస్తున్నారు. అందరికీ జై హింద్, జై భారత్. ఈరోజు ముఘలు రాజ్యం ఏదైతే అరాజకత చేసుకుంటూ మన హిందూ ధర్మాన్ని మత మార్పిడి కోసం ప్రెషర్ తెస్తూ రకరకాల ప్రలోభాలకి అట్లాగే రకరకాల యాతనలు పెట్టినా కూడా మన మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారు వీర పోరాటం చేసి వాళ్ళతో ఈరోజు నేను హిందూగా ఉన్నానంటే అలాంటి మహాత్ములు అందరూ కూడా ఆ ముఘల సామ్రాజ్యాన్ని అడ్డుకోవడం మా పూర్వీకులు చేసిన పుణ్యం లేక మేము ఈరోజు హిందూగా ఉన్నాం. అలాంటి మహత్తరమైన వ్యక్తి శ్రీ ఛత్రపతి శివాజీ గారి జయంతోత్సవ కార్యక్రమము ఈరోజు సామారంగం చౌక్లో చేసే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషం మరియు చాలా ఆనందకరమైన విషయం. అట్లాగే ఛత్రపతి శివాజీ గారి తనయుడు సంభాజీ మహారాజ్ గారి సినిమా కూడా మన విజయవాడలో ప్రదర్శన జరుగుతూ ఉంది. అందరూ చూడాలి. ఆ రోజుల్లో ఏ రకమైతే చిత్రహింసలు పెట్టారో, ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఏ రకంగా అయితే వాళ్ళు ముందుకు వెళ్ళారో, వాళ్ళు ఎన్ని యాతనలు ఇచ్చారో, ఆ మహారాజులకి అలాంటి యాతనలు ఇచ్చి ఉంటే సామాన్య మానవుల్ని ఎలాగ నరికి ఉంటారో ఊహించండి మీరే. సో అందరూ తప్పకుండా చూడండి. అట్లాగే మరొక్కసారి బలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ. జై భవానీ. భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఈ రోజుకి నిలబెట్టిన మహాత్ముడు ఛత్రపతి శివాజీ. 1630వ సంవత్సరంలో వారి తల్లి పరమేశ్వరుని ప్రార్థించగా జన్మించిన వీరశౌర తిలకం ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి తల్లిగారు కోరిన విధంగా ఆయన హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ రాజ్య స్థాపన కోసం తన జీవిత కాలంలో 33 సంవత్సరాల్లో దాదాపు 400 యుద్ధాలు చేసి 263 కోట్లను స్వాధీనం చేసుకొని యావత్ భారతదేశం అంతటా కూడా మొఘల్ సామ్రాజ్య పరిపాలనలో ఆ రోజు జరుగుతున్న
దురహంకార దుర్నీతి పరిపాలనని అంతమొందిస్తూ అలాగే ముస్లిం మహిళలను కూడా చాలా గౌరవంగా రాజ్యాలను జయించినప్పటికీ వారిని తన సోదరీమణులుగా భావించి ముస్లిం మహిళల్ని ఒక సోదరుల్లాగా వాళ్ళ పుట్టింటికి పంపించి తన ఔదార్యాన్ని తన ఔన్నత్యాన్ని తన గొప్పతనాన్ని చాటుకున్న మహాత్ముడు ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి చరిత్ర మనం తెలుసుకోలేకపోతున్నాం. మన భావితరాలకి వారి చరిత్రని మన సనాతన ధర్మ స్థాపకుడైన హిందూ సామ్రాజ్యవాది ఛత్రపతి శివాజీ జయంతి ఈరోజు సామరంగ చౌక్లో జరుపుకోవడం మన అందరి అదృష్టం. వీరి స్ఫూర్తితో మన భావితరాలు అభ్యున్నతితో ముందుకెళ్లాలని కోరుకుంటూ భావితరాల వారి స్ఫూర్తిని పొందాలని తెలియజేసుకుంటూ జై జై భవానీ, జై భవానీ, జై భవానీ. రెడీయా సార్? ఈరోజు ఛత్రపతి శివాజీ గారి పుట్టినరోజు సందర్భంగా 37వ డివిజన్లో బండారి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరగడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పబోయేది ఏంటంటే అలాంటి గొప్ప వ్యక్తుల్ని రాబోయే కాలంలో తరానికి మనం ఎంత నిజాయితీగా ప్రజలకు పనిచేయాలని ఈ రాజకీయ తరపు నుంచి మనం ఈ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. కనుక మన పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు మరో ఛత్రపతి శివాజీ లాంటి ఆయన మన సుజనా చౌదరి గారు, మనం ఆయన్ని కూడా ఆయన స్ఫూర్తిని ఆయన ఆలోచనల్ని మనం తీసుకొని ప్రజలకి ఏం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేసవిలో విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం కార్పొరేషన్ ప్రథమ కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశ హాల్లో ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని, ప్రత్యేకించి తాగునీటి సరఫరాలో కొండ ప్రాంతాలకి ఎటువంటి లోటు లేకుండా నీటి సరఫరా జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగా కావలసిన వాహనాలను, వాటర్ ట్యాంకర్లను సమకూర్చుకోవాలని, జనాభా ఎక్కువగా ఉన్న చోట త్రాగునీటి సౌకర్యాలను మరింత పెంచాలని, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కావలసిన చర్యలను తీసుకోవాలని, గత సంవత్సరంలో మంచినీటి సమస్యలో ఉన్న ఇళ్లలో ప్రదేశాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే వారికి నీటి సరఫరా అయ్యేటట్టు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకువచ్చిన 107 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ రైల్వే స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసు సిఐ జేవి రమణ తెలిపారు. సాధారణ తనిఖీలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్ లో 107 కిలోల వెండిని ఆభరణాలను నిందితుల వద్ద గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను సరైన పత్రాలు లేని కారణంగా జీఎస్టీ అధికారులకు అప్పగించామన్నారు. సందీప్ అనే ఒక వ్యక్తి ఆగ్రా నుంచి 107 కేజీలు సిల్వర్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 8లో దిగిన తర్వాత మేము చెక్ చేసాం. అతను చెక్ చేసినప్పుడు అతని దగ్గర దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే అతను ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో దాని మీద మేము ఈరోజు సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రాపర్గా దీన్ని లీగలైజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఒక రిక్వెషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా 107 కేజీలకు సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా 11వ రోజైన మంగళవారం సాయంత్రం నిర్వహించిన సిడిబండి మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారి భక్త సంద్రాన్ని తలపించింది. గత 2 రోజులుగా స్థానిక శివాలయం రోడ్లోని పాత ట్యాంక్ ప్రాంతంలో 2 విశ్వకర్మ వృత్తిదారులు అమ్మవారి సిడిబండిని ప్రత్యేకంగా తయారు చేశారు. వేలాది మంది మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేసి బిందెలతో నీళ్లు తెచ్చి స్వాగతం పలికారు. అనంతరం సిడిబండిని కాలేజీ రోడ్డు శివాలయం అలాగే సుందరమ్మపేట రోడ్డు మీదుగా ఉత్సవ ఆలయ ప్రాంగణానికి తరలించారు. స్థానిక ఎస్సీ వాడకు చెందిన ఉయ్యూరు మౌర్యని పెళ్లి కుమారుడిగా అలంకరించి ఉత్సవ ఆలయ ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం సిడిబండి కాడికి ఓవైపున బుట్ట కట్టి అందులో కూర్చోబెట్టి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయించారు. బుట్టలో ఉన్న పెళ్లి కుమారుడిని పైకి లేపినప్పుడు జనం అరటిపళ్లతో కొట్టడం సంప్రదాయం. ఇలా కింద పడిన పళ్లను పిల్లలు లేని మహిళలు తింటే సంతానం కలుగుతుందని నమ్మిక. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు సిఐలు, ఎస్ఐలు 100 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ను పలు ప్రాంతాల్లో దారి మళ్లించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, సమగ్ర పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా రానున్న 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం ద్వారకా ఢిల్లీలోని
యశో భూమిలో జరిగిన సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ 2025 వేదికగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తనదైన శైలిలో ప్రసంగించి ఇన్వెస్టర్లను అమితంగా ఆకట్టుకున్నారు. పర్యాటక రంగంలో ఉత్తేజం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందని, తద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి కూడా వర్తింపజేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటకాన్ని, పర్యావరణాన్ని సమ్మిళితం చేసి యువతకు ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుస్థిర, సమగ్ర పర్యాటక అభివృద్ధిలో భాగంగా పర్యాటకులకు విభిన్న పర్యాటక అనుభవాలను కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. The theme of this 2025 Sathe is that fostering global collaboration for mutual growth. That is very apt that now the world is entirely moving towards extensive travel, leisure and adventure without any boundaries. With this theme, it is very appropriate that all the participants who have been participated here, they are showing enthusiastic activity here, and I am here to represent the state of Andhra Pradesh and the Minister for Tourism, Culture and Cinematography. And Andhra Pradesh is fully prepared to welcome all the investors, tour operators, travelers and other stakeholders to the beautiful place of Andhra Pradesh. And the exemplary visionary of India, Sri Nara Chandrababu Naidu, who is our Honorable CM, he has been emphasizing on investments growth, infrastructure development, employment has been our guiding source. And apart from him, our Deputy Chief Minister, Sri Pawan Kalyan ji, who has been particularly emphasizing on youth empowerment, improved infrastructure and environmental sustainability. These are the basic guiding forces to us to take up a tourism in a very big way in our state. The Andhra Pradesh government has recently launched the Andhra Pradesh Tourism Policy 24-29, which has granted industry status to the tourism activity. So it gives so much of boost to the investors to come and participate in the development of the tourism activities in Andhra Pradesh, so that we are inviting all the investors also to this activity. So we feel that ultimately by the end of 2025, our contribution, tourism contribution would be at least 15% of the total employment generation. That is one important aspect. And our vision is that Andhra Pradesh should become premier hub for tourism, and it has got multitude activities like spiritual, coastal, ecological, adventure and wellness experience that empower local communities and promote sustainable development. And with sustainability and digitalization as core agenda items, the policy aims to develop and enhance anchor hubs by focusing on last mile connectivity, public-private partnership. That is the main goal of Andhra Pradesh right now. Public-private partnership PPP mode is we are adopting, and we are inviting investors also, private investors in this activity. Expanding accommodation. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుమ్మర్ శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ రమణ కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్రంలో ప్రధాన పార్టీలు బీసీలను అణగదొక్కే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. బీసీ అభ్యర్థి అయిన శ్రీనివాస్ యాదవ్ను గెలిపించడం ద్వారా బీసీల సమస్యలను చట్టసభలకు తీసుకోవచ్చన్నారు. మీడియా సమావేశంలో పుట్ట శివ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నా పేరు బీసీ రమణ, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మరియు బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు మరియు ఉభయ గోదావరి జిల్లాలలో మరియు ఉత్తరాంధ్ర జిల్లాలలో
ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నవి. ముఖ్యంగా ఈరోజు మన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అగ్రకులాల అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి కూడా కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా బీసీలకు అవకాశం కల్పించండి అని సమన్వయ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తూనే ఉన్నాము. బీసీలకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తే ఈ ప్రధానంగా ఉండేటువంటి రాష్ట్రానికి నడుబొడ్డున ఉన్నటువంటి ఈ జిల్లాలలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎంపీలు కూడా అగ్రకులానికి చెందినటువంటి వారే. ఎమ్మెల్సీలో అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అందువలన బీసీలను ఒక క్రమపద్ధతిగా చట్టసభల్లోకి వెళ్లకుండా రాజ్యాధికారంలోకి చోటు రాకుండా చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగానే అధికార పార్టీ చేస్తున్నదని మేము చెప్తున్నాము. ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషి ప్రకారం టికెట్ల కేటాయింపు ఎమ్మెల్యే ఎంపీల్లో జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి నా పేరు గుమ్మా శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు న్యాయవాదిని, ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిని. ఈ రాష్ట్రంలో ప్రధానంగా చూసినట్లయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయాల్లో గత ఎమ్మెల్సీలు అందరూ కూడా నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకున్నారు. ఎక్కడా కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని మండలిలో ప్రస్తావించలేదు. ఒకవేళ ప్రస్తావించినా కూడా అది కేవలం ఒక నామమాత్రపు స్థాయిగానే మిగిలిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ భృతిని కల్పిస్తానని హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు. ఎక్కడా కూడా వాటికి ప్రస్తావన అనేది తీసుకొని రాలేదు. మరి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరూ కూడా ఈ విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా వాళ్ళ పదవిని కేవలం అలంకరణగానే మిగిలిపోయింది. మరి ఈరోజు మరి ముఖ్యంగా చూసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఈ నెల 23వ తేదీన జరపడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఆ యొక్క గ్రూప్ 2 పరీక్ష విషయంలో రోస్టర్ విధానం చాలా తప్పులున్నాయి. ఆ తప్పును సవరించమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాము, మెయిల్ చేశాను. మరి అదేవిధంగా నిరుద్యోగులందరూ కూడా తెలియజేశారు. ఆ రోస్టర్ విధానం 2024 నుంచి ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేశారో అప్పటి నుంచి ఈ విధానం కొనసాగుతూనే ఉంది. మరి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ రోజునే గౌరవ హైకోర్టు పరిధిలో ఈ విషయాన్ని కోర్టు స్థాయిలో ఉంది కాబట్టి జడ్జిమెంటు తీసుకోవాలి. మరి ఆ జడ్జిమెంట్ తీసుకునే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోస్టర్ విధానాన్ని సవరించి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిబ్రవరి 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా. అదే రోజున ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు. గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధినేత. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు డిఎస్ఓలు, డిఎంలు సిద్ధంగా ఉండాలి. సివిల్ సప్లై జిల్లా అధికారులకు ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
వన్ టౌన్ సామానంగం చౌక్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. యువత దేశభక్తి పెంపొందించుకుని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పలువురు వక్తల పిలుపు. ఇవి ఇప్పుడు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.